జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లను తాకుతూ పరవళ్లు తొక్కుతోంది. ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతిని అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కలిసి పరిశీలించారు. కడెం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. పుష్కర స్నానాల ఘాట్లలో నీటి మునిగా ఇక సంతోషమాత ఆలయంలోకి వరద నీరు చేరింది. ఇప్పుడు మీరు 3 లక్షల క్యూసెక్ ఎస్ఆర్ఎస్పీ సంబంధించినటువంటి వాటర్ ఉన్నారు సార్. 3 లక్షల క్యూసెక్ ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు నుండి వస్తున్న నీటిని ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాగల 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా సుమారు 3 లక్షల పైచీలకు క్యూసిక్ వాటర్ను కూడా ఈ గోదావరిలో గేట్లు ద్వారా వదిలడం జరిగింది. మన వదిలినటువంటి వరద నీరంతా కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్ల కడగ సకాలంలో కూడా గేట్లు ఓపెన్ చేయకపోతే మన సబ్మెర్జ్ మొత్తం మొదలు ఎఫెక్ట్ అయ్యేంత ధర్మపురి ప్రజలకు, ధర్మపురి ప్రాంతానికి. కాబట్టి 2022 లోపల జరిగినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం, గత ప్రభుత్వం ఇరిగేషన్ అధికారి పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం సబ్మెర్జ్ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాటిగా తక్షణమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.